ఎడారిలో సెలయేర్లు. ఆగస్టు 14వ తారీఖు. పైనుండి నీకు అధికారం ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం. దేవునిలో నమ్మకం ఉంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టం లేకుండా ఏదీ రాదు. ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎందుకంటే దేవుని చిత్తం ఒక్కటే ఈ ప్రపంచం అంతట్లో ఉత్సాహభరితము, ఆశాజనకము, మహిమాన్వితము అయిన సంగతి. ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకులో పనిచేస్తున్నది. మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి దీనిని అడ్డగించలేదు. శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి తన స్నేహితునికి ఇలా వ్రాశాడు: నాకు సంభవిస్తున్న విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ, ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపించినప్పటికీ, ఆ శ్రమ నా దగ్గరకు చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతుంది. ఇది నా మంచికే పనికొస్తుంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతుంటాయి. తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసు ప్రభు అన్నాడు: నా తండ్రి నాకిచ్చిన గిన్నెలోనిది నేను త్రాగుకుందునా? మనం దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితం జీవించగలం. ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్నేమీ చేయలేవు, సరికదా? అవి మనకు ఆశీర్వాదాలుగా మారిపోతాయి. దేవుని చిత్తం అనే వృత్తంలో కేంద్ర స్థానం మీద నిలుచున్నాను. నా జీవితానికి ఆధారం నా తండ్రి. అంతా సౌఖ్యాన్ని, క్షేమాన్ని అనుభవిస్తున్నాను. శోకపు టలలు నన్ను ముంచినప్పుడు కారణం తెలియకపోయినా అది మంచిదే అని తెలుసు. నాకు విశ్వసిస్తున్నాను గనుకే ఆశీస్సులు అందుకుంటాను. ప్రేమరూపి దేవునిలో విశ్రమిస్తాను. మండు టెండలైన, మంచి నీడలైన, సుఖాలైన, దుఃఖాలైన, దేవా నీపైనే నా నిరీక్షణ. దారి తప్పిన నాకు రెండూ అవసరమే. ఈ ప్రపంచంలో నేను నష్టపోయినదంతా పరలోకంలో లాభంగా పొందుతాను. నీ జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని చేసి ఆయన మీద ఆధారపడి, కొన్నిసార్లు నీ చుట్టూ జరిగే విషయాలు ఎంత అన్యాయంగా తోచినప్పటికీ, నిస్సందేహంగా అవి సైతాను పనే అని అర్థమైనప్పటికీ, చివరికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నీలో కలిగి దాని ప్రకారం దేవునికి లోబడినట్లు ప్రభువు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.